పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో వరద బాధితులను కలెక్టర్ అరుణ్ బాబు పరామర్శించారు. రామాపురం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వరదల వల్ల నష్టపోయిన చేపల కాలనీ వాసులను కలిసి కలెక్టర్ మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం చేపల కాలనీని సందర్శించి కృష్ణానది వరద ఉధృతిని కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. 2 రోజుల క్రితం కురిసిన వర్షపాతం 150 మిల్లీమీటర్లు నమోదైందన్నారు. జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదించి నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ బాధితులకు భరోసా కల్పించారు. అన్ని డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ కానీ శానిటేషన్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా విలేజ్ లో శానిటేషన్ యాక్టివిటీస్ చెకప్ చేయడం, ఈ వరదల వల్ల నిలబడిపోయిన నీళ్ళ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే జిల్లాలో వరద పరిస్థితి కంట్రోల్లో ఉంది. వీటితో పాటు అచ్చంపేట, అమరావతి ప్రాంతాల్లో కూడా మనకి వరద రావడం జరిగింది. రిలీఫ్ క్యాంపులు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిగా అందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా రిలీఫ్ క్యాంప్ వెనక్కి వస్తామో అనుకున్నామో అంతవరకు రిలీఫ్ క్యాంప్ పెట్టి వారికి ఖచ్చితంగా వీరికి అన్ని విధాలుగా మళ్ళీ చేశారనో లేకపోతే కారణాల చేత వాటికి తీశారని చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి వెరిఫై చేయమని తహసీల్దార్ గారు ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి తీసుకుని వీళ్ళకి ఇచ్చే విధానంగా చేస్తాము. ప్రభుత్వ భూమి లేనప్పుడు దాన్ని